అందరికీ నమస్కారం. బట్ ఒక వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుందండి. ఏంటంటే కోదాడ బస్ స్టాండ్కి సమీపంలో ఒక భర్త భార్యను కత్తితో విచక్షణ రహితంగా అందరూ చూస్తుండగానే కిరాతకంగా పొడిచి మరీ చంపేయడం జరిగింది. అసలు ఎందుకు ఏంటి అంటే గనక మణిదీపు శిరీష అనేటువంటి ఇద్దరు 7 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. శిరీషది జగ్గపేట, మణిదీప్ది కోదాడ, లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారటండి. మరి ఏమైందేమో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య కొన్నాళ్ళ నుంచి మనస్పర్ధలు రావడం మొదలైంది. బట్ ఎందుకో ఏమిటో తెలియదు కానీ దూరం అనేది పెరిగిపోయింది. నెల రోజుల నుంచి భార్యని అత్తగారింటి దగ్గర వదిలేసి వచ్చారట ఈయన. మరి ఆమె మీద ఏం పగ పెంచుకుందో ఏమో తెలియదు కానీ ఏదో ఒక రోజు దొరక్కపోతుందా ఆమెను చంపేద్దాము అని చెప్పేసి ఆలోచన పన్నాగం పన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కోదాడికి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో తన భర్త అయినటువంటి మణిదీప్పై ఫిర్యాదు చేసి ఆమె ఇంటికి వెళ్దామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ దగ్గర నిలబడిందంట. ఇదంతా గమనించినటువంటి ఆమె భర్త మాత్రం తనతో పాటు ముందుగా ప్లాన్ ప్రకారమే కత్తి తీసుకొని వచ్చారటండి. జనాలందరూ చూస్తుండగానే ఆమెను వెంటాడి ఉరికిచ్చి అతి కిరాతకంగా కత్తిపోటతో దాడి చేశాడు. చాలా దారుణం అండి. అక్కడంతమంది ఉన్నారు, కనీసం ఒక్కడంటే ఒక్కడు ధైర్యం చేసి అతని చేతిలో ఉన్నటువంటి కత్తి లాక్కునే ప్రయత్నం చేయలేదు. సో షేమ్. సమాజంలో బతుకుతున్నాం. పాపం ఆమె కూడా జనాల వద్దకు పరిగెత్తిందండి. ఎవరో ఒకరు తన ప్రాణాలను రక్షించకపోతారని చెప్పేసి ప్రాణ భయంతో జనాల్లోకి పరిగెత్తినా కూడా ఆమెకు సహాయం చేయలేదు. అంతమంది ఉన్నారు. గట్టిగా ధైర్యం చేసి అతని చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకుని లాగి 2 కొట్టినట్టయితే ఆమె ప్రాణాలు బతికుండేదేమో. రే, మీ ఇష్టం వచ్చినట్లు ప్రాణాలు తీయడానికి ప్రాణాలు ఏమన్నా మీరు పోసారా? కొట్టుకుపోతారా? ప్రాణాలకు విలువ లేదండి. ఒకప్పుడు మధ్య జనాలు ఉన్నారన్నటువంటి ఒక ధైర్యం ఉండే. కానీ ఇప్పుడు అడవిలో ఉన్న జనాల మధ్యలో ఉన్న చీది నమ్మ బతుకు పాపం అల్లల్లాడిపోయి అక్కడ చివరి కొన ఊపిరితో కొట్టుకొని రక్తపు మడుగులో చనిపోవడం జరిగింది. సో సాడ్. అనుమానం అనేది పెద్ద జబ్బు. నిజంగా భార్యాభర్తల మధ్య పడకపోతే ఈ దాడులేంటండి? ఇలా నరుక్కోవడమేనా? ఇలా ప్రాణాలు తీసుకోవడమేనా? నిజంగా మీకు ఇష్టం లేకపోతే కోర్టు ద్వారా వెళ్ళి విడాకులు తీసుకోండి. ఎవరి జాగాల వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఇదేంటండి మరి? ఆమెను చంపినంత మాత్రం నేను వదిలేస్తారని ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా లైవ్లో జరిగినటువంటి ఈ మర్డర్కి ఉరి శిక్ష అయినా వేయచ్చు, లేదంటే జీవిత కారాగార జైలు శిక్ష అయినా వేయచ్చు. ప్రాణానికి ప్రాణం, దెబ్బకు దెబ్బ, శిక్షకు శిక్ష ఖచ్చితంగా చట్టాలు తీసుకొస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. సమాజంలో పబ్లిక్లో చూస్తున్నా కానీ ఎన్నెన్ని ఘోరాలు జరుగుతాయో చెప్పలేమండి. ఆడియన్స్, వ్యూవర్స్, వాచర్స్, యూట్యూబర్స్, ఈ యొక్క సంఘటనపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.